సరే జగన్నాథం గారు, ఇప్పుడు ఆ రాజకీయాలు వదిలిపెట్టి మీ పర్సనల్ విషయాలకు వద్దాం. మీరు 96లో రాజకీయ ప్రస్థానం మీది మొదలైంది. నాకు తెలిసి నేను అనుకోవటం 2001లో అనుకుంటా బాలయ్య గారు చనిపోయిన తర్వాత దురదృష్టకర పరిస్థితుల్లో ఆయనకి అప్పుడు హెలికాప్టర్ యాక్సిడెంట్ అయ్యి ఆయన దళితుడు తొలి స్పీకర్గా పనిచేశారు. ఆయన చనిపోయిన తర్వాత మీకే వస్తుంది అనేటువంటిది ఆలోచన అప్పుడు కొంత స్పెక్యులేషన్ జరిగింది. మీరు ఆ స్పీకర్ పదవిని మీరు అధిష్టిస్తారు, ఎందుకంటే మీరు ఒక ఉన్నత విద్యావంతులు, ఎక్స్పీరియన్స్డ్, ఇదంతా ఉన్నది. కానీ అప్పుడు రాలేదు. కారణాలు ఏంటంటారు? ఈ విషయాల్లో స్వయాన ప్రధానమంత్రి గారి దగ్గర కూడా నన్ను ఒక కేంద్ర మంత్రి ఆయన అడిగారంటారు, వాట్ ఈస్ జగన్నాథ్ బయోడేటా తెచ్చేయమంటే చదివారంట ఆయన. ఇంత గొప్పగా చదువుకున్నారు. అప్పుడు మేము అలయన్స్ పార్ట్నర్ అక్కడ. అప్పుడు 29 మంది ఉన్నట్టున్నారు. ఉన్నాం. అవుట్ సైడ్ సపోర్ట్. ఎస్. ఓన్లీ స్పీకర్ పదవి ఒకటి తీసుకున్నాం. ఆయన దళితుడు చనిపోయిన తర్వాత అప్పుడు ఉన్న 29 మందిలో నాకు తెలిసి 2 దళితులు ఎంపీలుగా ఉన్నారు, మీరును రాజయ్య గారు. అంటే ఆయనకి కానీ మీకు కానీ వస్తుంది అనేటువంటిది ఆలోచన ఉంది. ఎక్కువ మీకు ఫేవరబుల్గా ఉన్నట్టు చాలా జరిగింది. ఆపోజిషన్ పార్టీస్ అందరు కూడా అనుకున్నారు. ప్రధానమంత్రి గారి దగ్గర కూడా, వాజ్పేయి గారి దగ్గర కూడా, అంటే నేను వెళ్ళలేదు, ఆయన చూద్దామని పిలిపించారట వెళ్ళాను. ఎందుకంటే ఆ నేమ్ స్పెక్యులేషన్లో ఉంటుంది కదా వెళ్ళినప్పుడు. అయితే దురదృష్టకరం ఏంటంటే ఓ దళితుడు ఆయన చనిపోయినప్పుడు మేము ఇన్ఎఫిషియెంట్ దళితుల మీద కాదు కదా. అప్పటికే నేను 2వ ఎంపీని. నేను హిందీ, ఇంగ్లీషు, తర్వాత తెలుగు, ఇవన్నీ లాంగ్వేజ్ ఫ్లూయెంట్గా మాట్లాడే శక్తి ఉంది నాకు. ఏ సబ్జెక్ట్ని మాట్లాడే శక్తి ఉండేది. ఆ స్పెక్యులేషన్తో పాటు బాగా అందరు కూడా నన్ను ఆపోజిషన్ పార్టీలు కూడా అడిగారు. మీరు అప్పుడు పార్టీలో ఒక ఇంటలెక్ట్ కింద మీకు ఒక గుర్తింపు ఉంది. ఏమన్నా అడిగిన తర్వాత బాబు గారు, అయితే నేను మన మూర్తి గారు ఉన్నారు, ఎంఎస్ మూర్తి గారు, ఘోరం చూడండి పార్టీలో ఎటువంటి భావన ఉంటుంది. ఆయన బాగాలేదంటే చూడటానికి వెళ్ళాను. వెళ్తాను కాబట్టి వెళ్తేనే ఆయన, ఏమండి మీరు దళితులు అయితే మీకే ఇచ్చేలా స్పీకర్ పదవి? ఎవరున్నారు? ఎంఎస్ మూర్తి గారు. ఈరోజు నాకు చెప్పక తప్పట్లేదు. నేనేమన్నా, చూడు మూర్తి గారు, మీరు ఆరోగ్యం బాగాలేదంటే చూడటానికి మీకు వచ్చాను, నేను వైజాగ్ వచ్చాను కాబట్టి. మీరు నాకు స్పీకర్ పదవిని రికమెండ్ చేసి మిమ్మల్ని అడుగుతాను రాలేదు. మీరు దానికి పరిమితి అయితే బాగుంటుంది. ఆయన ఒకటి అడిగారు, ఒకవేళ బాలయ్య గారు బాగా బతుకుంటే 5 ఏళ్ళు ఆయనే స్పీకర్ ఉండేవాడు కదా. మరొక దళితుడు చనిపోయినప్పుడు ఒక విద్యావేత్త నేను అన్ని భాషలు అనర్గంగా మాట్లాడగలను, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. మరి మాలాంటి వాళ్ళకి ఇస్తే తప్పేముందండి. బాలయ్య గారు బతుకుంటే 5 ఏళ్ళు ఒక ఎస్సీనే ఉండేవాడు కదా. ఒక సంవత్సరంలో కూడా కాకపోతే చనిపోతారంటే మీకు ఇంత దుగ్ధంది అని ఆయన టీ ఆఫర్ చేసి నేను చెప్పా, ధన్యవాదాలండి, మీరు బాగానే ఉన్నారు, బాగా మాట, మీ ఆరోగ్యం బాగుంది, వస్తానని చెప్పేది. అటువంటి అంటే మీకు ఒక అవమానం లాంటిది జరిగింది డెఫినెట్గా. దానికి తోడు మరి బాబు గారు అన్నీ బాగానే ఉంది, మాటికి ఏమంటారంటే మీకు డిప్యూటీ పార్లమెంట్ లీడర్, ఏదైతే డిప్యూటీ పార్లమెంట్ లీడరు, పార్లమెంటరీ పార్టీ లీడర్ వస్తే దాన్ని ఏం చేశారు, ఎర్రనాయుడు గారికి ఇద్దామని నాకే ఫోన్ చేస్తున్నారు. సరే నాయకుడు భావన కనుక మంచి సార్, అందరు నన్ను చేస్తే బాగుంది, ఎందుకంటే నేను బాగా మాట్లాడగలుగుతాను లాంగ్వేజ్ అది. ఆయన మీ యొక్క అభిప్రాయానికి మేము తలొగ్గాం, పార్టీ నీతిగా చెప్పి చేశాం. అయితే మీరు కారణం ఏం చూపించింది స్పీకర్ పదవి తీసుకోకపోవడానికి కారణం అప్పుడు ఏం చేశారంటే ఆ బీజేపీ యొక్క వారి యొక్క మతతత్వం మనకు అంటుకుంటుందంట. పార్టీలో ఉన్నాం, ఆ పార్టీ తన ప్రభుత్వంలో భాగస్వామ్యం, స్పీకర్ పదవి తీసుకున్నాం, మంత్రి పదవి తీసుకోలేదు. వాళ్ళు పాస్ చేసిన బిల్లులకు అన్నిటి పరిపాలనకు మనం సపోర్ట్ చేసాం. అంటే తిరిగి ఒక దళితుడికి స్పీకర్ పదవి ఇస్తారంటే మీకు బీజేపీ అంటుకునేదా. ఆ విధంగా మాలాంటి వాళ్ళకు నాకు ప్రత్యేకించి అన్యాయం జరిగిందని చెప్పక తప్పదు. నేను ఇన్నాళ్ళు ఎక్కడ ప్రస్తావించకపోయినా మీరు అడుగుతున్నారు కాబట్టి, ఘోరమైన అన్యాయం ఆ రోజు జరిగింది అన్నాడు. అయితే తెలుగుదేశంలో ఇప్పుడు ఒక పక్కనేమో రాజ్యాంగం ఇచ్చారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే అన్ని పదవులు మాకు ఇస్తే, రాజ్యాంగం లేకపోతే ఒకటి చేయలేదు మీరు. ఏ రాజకీయ పార్టీ అయినా రాజ్యాంగం ఇట్ ఇస్ ఎ కంపల్సరీ, మ్యాండేటరీ. మాకేంటంటే ఆ పదవుల కాడికి తీసుకొస్తారు, ఉన్నత పదవులు పేగలు ఎక్కడైనా కట్ చేస్తూ ఉంటారు. దానికి తార్కారం ఒక పక్క మూర్తి గారు అన్నమాట, రెండో పక్క అంతకాగితేనే బీజేపీలో స్పీకర్ పదవి తీసుకుని అంతదాకా
తిరిగి మళ్ళీ వచ్చినప్పుడు లేదా మాకు వస్తుందని అనుకుని మేము ఊహించుకుని ప్రపంచమంతా అనుకున్నారు, అన్ని పార్టీలు అనుకున్నారు. ఆ తరుణంలో మీరు స్పీకర్ పదవి తీసుకోకుండా దాన్ని వదిలేసుకోవడం ఎంతవరకు న్యాయం మీరు చెప్పాల్సిన నైతిక బాధ్యత బాబు గారి మీద ఇప్పటికైనా ఉంది. ఒక పక్క బాలయ్య బతుకుంటే 5 ఏళ్ళు ఆయనే ఉండేవాడు, ఓ దళితుడే కదా స్పీకరు, ఓ ఆయన పర్ఫార్మెన్స్ ఏదైనా ఇనిషియేటివ్ ఉంటుంది అందరూ మెచ్చుకునేవాళ్ళు. అదేవిధంగా ఒకవేళ మేము కూడా చేసేవాళ్ళమేమో.